హాయ్ నమస్తే. గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చినాయి. దాంట్లో ఉత్తీర్ణులైన వాళ్ళందరికీ అభినందనలు. అదేవిధంగా వాళ్ళ సర్వీస్ కేవలం పేద ప్రజలకు అండగా నిలబడాలి, ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా ఒక మంచి వాతావరణంలో ఉద్యోగం చేస్తారని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఎలాంటి ప్రెజర్స్ కూడా లోను కాకుండా పేదవాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు పేదవాళ్ళకు అందేటట్టు చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు విమర్శ చేస్తూ ఉన్నారు. అసలు ఎగ్జామ్స్ రాసినాక రిజల్ట్ వస్తాయా లేవా అనే పరిస్థితి ఇంతకుముందు ప్రభుత్వంలో ఉండే. ఇప్పుడు రాసిన వాళ్ళకు ఎగ్జామ్స్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి పైరవులు లేకుండా ఒక మంచి వాతావరణంలో రిజల్ట్స్ విడుదల చేసిన ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పేపర్ లీకులు లేకుండా, అంటే ఇన్ని రోజులు కష్టపడి వాళ్ళు పేపర్ లీక్ అయితే ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో మనం చూసినాం. అలాంటి పరిస్థితి లేకుండా పిల్లల చదువును రాజకీయాల వల్ల ఇబ్బంది కలగకుండా చూసిన ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. ఖచ్చితంగా ఇప్పటికైనా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంకా ఇలాంటి ఎగ్జామ్స్, ఈ నిరుద్యోగ సమస్య లేకుండా తెలంగాణను ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఖాళీలు ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మనం ఈ ప్రభుత్వాన్ని కోరుకుందాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టి పెట్టాలి. జై తెలంగాణ.